राजाय प्रत्यक्ष साहिने नमो वयं वैश्रवणाय पूर्णये तमे काम कामयमहं कामयत वैश्रवणाय ददातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः ओम हरिवाय स्वामी देवता दिग्वेद अंगरंग वैभव सानुकूलत नूतन देवस्थानेन शीघ्रदेवोत्तम देवता सर्वमस्य श्रीमधिकिलांड कोटि ब्रह्मांड नायकस्य अपार सौशील्य वात्सल्य सौंदर्य औदार्य महाजदेहे श्री संजीवराय स्वामी देवतामुद्दिश्य संजीवराय स्वामिनः देवतामदार्यार्थं श्रीमद् वेल्लार पुण्यक्षेत्र विराजितं कुमुद्वती नदीतीर शोभितं आश्रित भूमिर्भूम्ना भूसुक्तेवरायं जगरिष्ये विद्महे सर्वसिद्धिये धीमहि तन्नोऽस्तु हरि ओम धन्यवाद वाचस्पदये नमोद्रिभ्यामन्तगच्छामन्तपतिभ्यो मामामुषजावन्तकृतो तन्तपति परादां वैश्वदेवीं वाचमुद्धातकं शिवामदस्तां विष्ठारं देवेभ्यश्चर्मवेद्यौ नवदिश्ये आगमतो नमः ओम బాబనా అట్లా రాబనా స్వామి దానం చేసిన ఒక్క ఎమ్మెల్యేనా ఒక్క నాయకులన్నా మనం చూసినామా? మీరు దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ నాయకులందరినీ చూసింటారు. కానీ ఇటువంటి నాయకులను చూడడం మేము ఇదే మొదటిసారి. మీరు కూడా ఇదే అనుకుంటున్నాం. స్వామి గుడి పునర్నిర్మాణం కోసం ఈరోజు
3,55,00,000 నిధులతో తీసుకొని వచ్చి పునర్నిర్మాణం చేయడం జరిగింది. పూజా కార్యక్రమం కూడా అయిపోయింది. దానికి సంబంధించి ఈ పొద్దు ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంగా చేసుకొని ఇక్కడ ఉండే భక్తులకు సంజీవరాయ స్వామి ఇలవేలుపుగా ఇంటి దేవుడిగా భావించే ఈ సంజీవరాయ స్వామికి ఏమంటే శిథిలావస్థలో చేరుకున్న గుడిని మరమ్మతులు తీసుకొచ్చి కొత్త గుడిగా మార్చాలనే సంకల్పంతో ఆయన తీసుకుని రావడం జరిగింది. ఆయన తీసుకొచ్చేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఎంతో మంచి రోజు, మనందరం సంతోషపడ్డ రోజు. దానికి కారణాలు రెండు కూడా నా దృష్టి అయితే చాలా విలువైన కారణాలే. నేను కానీ మీరు కానీ ఈ మండలం కానీ సంతోషంగా ఉండడానికి మొదటి కారణం, ఈ రాజుపాలెం మండలానికి తలమానికమైనటువంటి ఆలయం శ్రీ సంజీవరాయ స్వామి ఆలయం. ఎంతో ప్రశస్తమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆలయం. ఈ ఆలయం యొక్క గొప్పతనం, ఆలయంలో శ్రీరామ భక్తుడు హనుమాన్ ఉన్నారు అన్నది కాదు, ఇక్కడ నడిచినాడు అన్నది ఈ నేల యొక్క మహత్యం. లక్ష్మణుడు బ్రతికించే దానికోసం సంజీవుని తీసుకుని పోతా ఆ హనుమంతుడు ఇక్కడ దిగిన రోజు కాస్త సేద దీవి ఇక్కడి నుంచి మళ్ళా పోయిన నేల తల్లిది వెల్లాడ ఆంజనేయ స్వామి. ఆనాటికి ఇక్కడుండే మహర్షులు ఆ స్వామిని ఇంకా సేపు ఇక్కడ ఉండాలని చెప్పి అడిగితే త్వరగా నేను వెళ్ళాలి, లక్ష్మణ స్వామిని బ్రతికించాలి అని చెప్పి ఆయన చెప్పడం, ఇక్కడ ఉండబడిన మహర్షులు ఉండండి అని ప్రాధాన్యపడితే వెళ్ళాలి 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 అని చెప్పి శ్రీ రామభక్తుడు హనుమాన్ చెప్పడం, ఆ వెళ్ళాలి అనేది దీనికి వెళ్ళాలనే గ్రామం వచ్చిందని పేరు. అంటే స్వయాన ఆ పరమేశ్వరుని అంశమే శ్రీ హనుమాన్. వీర ఆంజనేయ స్వామి దేవరగా తల్లి ఈశ్వరుడే పరమేశ్వరుని అంశే. మహావిష్ణువు అయినటువంటి ఆ విష్ణువు శ్రీరామ అవతారంలో మానవుడిగా జన్మించి దుష్టులను శిక్షించి శిష్యులను రక్షించడానికి ఎత్తిన అవతారం మహావిష్ణువు రామావతారం. ఆ రామావతారంలో ఆ విష్ణువుకు తోడుగా ఉండడానికి కోసం ఆ పరమేశ్వరుడు ఆంజనేయ స్వామి అంశతో జన్మించినది వీర హనుమాన్. అట్టి పరమేశ్వరుడు, అట్టి ఆంజనేయ స్వామి ఇక్కడ నడిచిన నేల. ఎంత పవిత్రమైనటువంటి నేలలో, ఎంత పవిత్రమైనటువంటి నేలలో మనం జన్మించినామో ఒక్కసారి మనం అందరం ఆలోచిస్తే చాలా సంతోషం అవుతుంది. అందరికీ దిగ్విజయమే. అట్టి దేవాలయం రాను 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 ఆర్థిక వనరులు లేకపోవడం వలన పూర్వం యొక్క వైభవాన్ని తగ్గిపోతా వస్తా ఉంది. ఇది మాకు నచ్చలే, బాధ కలిగించిన అంశం నాకు, నా వారికి అందరికీ కూడా. ఈ దేవాలయం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంతంలో లేనంత గొప్ప దేవాలయంగా తీర్చిదిద్దాలి. ఆంజనేయ స్వామి దేవాలయం అంటే ఎక్కడికి 10 గ్రామాలకే కాదు, 10 తాలూకాలకు తీరా కూడా ప్రతిటూరు తాలూకాలో వెళ్ళాలనే ఉంది సంజీవరాయ స్వామి దేవాలయం. అంత గొప్ప దేవాలయం ఎక్కడ లేదు అని చెప్పుకునేంత గొప్ప దేవాలయంగా ఈ దేవాలయాన్ని తయారు చేయాలన్న నా బలమైన సంకల్పానికి ఆ హనుమాన్ ఆశీస్సులతో పాటు మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రేమాభిమానాలు కూడా ప్రధానమైన కారణం. ఇది అభివృద్ధి చెందడానికి ఇప్పుడు కారణం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిటూరుకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో నేను అడిగిన ప్రధానమైన కోరిక వెల్లాడ ఆంజనేయ స్వామి యొక్క గుడికి అధిక నిధులనిచ్చి ఈ ప్రాంతంలో లేనంత గొప్ప గుడిగా తయారు చేయాలన్న మా ప్రాంత ప్రజల యొక్క సంకల్పాన్ని నెరవేర్చే అదృష్టాన్ని, భాగ్యాన్ని నాకు కల్పించమని, అందుకు కావలసిన కోట్ల రూపాయల నిధులు వెచ్చించమని ఆయన నేను అభ్యర్థించడం జరిగింది శాసనసభా సభ్యుల హోదాలో. నా అభ్యర్థనను మన్నించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సంతోషపడి తప్పనిసరిగా ఆ దేవాలయాన్ని పునరుద్ధరణ చేసే కార్యక్రమంలో మీకు కావలసిన నిధులు నేను మంజూరు చేస్తున్నానని చెప్పి అక్కడ మాట ఇవ్వడం, ఆ తర్వాత నేను అమరావతికి వెంటపడి ఆ ఫైల్ను మూవ్ చేస్తూ కదిలిస్తూ మనకు కావాల్సిన నిధుల కోసం చాలా నేను కష్టపడ్డానని చెప్పడంలో అతిశక్తిగా తల్లి. ఈ దేవాలయం యొక్క పునరుద్ధరణ కోసం ప్రతి ఆఫీసుకి వీరని అమరావతికి
ఒక ఎమ్మెల్యేగా ఉండి చిన్న ఉద్యోగస్తుల దగ్గర కూడా పోయి గంటల కూర్చొని పని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే చేసుకున్నాం. కారణం ఈ దేవాలయం గొప్పగా తయారు కావాలన్న బలమైన సంకల్పం. ఆ సంకల్పం యొక్క ఆంతర్యంలో నుంచి వచ్చినది ఈరోజు 3,55,00,000 రూపాయల డబ్బులు మనకు విడుదల చేసినారు. ఎంతమ్మా? 3,55,00,000 రూపాయలు ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు. ఈరోజు భూమి పూజ చేసినాం. ఈ దేవాలయాన్ని మళ్ళీ మనం ఇప్పటి కట్టుకునే కావాల్సిన టెండర్ ప్రక్రియ కూడా ముగిసింది. ఆయన కూడా ఇక్కడ ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా ఆ వర్క్ చేసే ఆయన కూడా ఇక్కడికి వచ్చినారు. ఎవరైనా కుందనూరు ఆయన ఈ వర్క్ తీసుకున్న ఆయన. వాళ్ళు దేవాలయాలు మాత్రమే చేస్తారు. ప్రశస్తమైనటువంటి వాళ్ళు ఈ దేవాలయాన్ని వాళ్ళే చేసేది. వాళ్ళకే వర్క్ వచ్చింది 3,55,00,000. ఈ 3,55,00,000 రూపాయలతో ఈ దేవాలయం యొక్క స్వరూపం పూర్తిగా బాగుపడి మీరందరూ మెచ్చే విధంగా, మీరందరూ సంతోషపడే విధంగా, ఒక రకంగా చెప్పాలంటే రాజుపాలెం మండలానికి సంబంధించినటువంటి 15 గ్రామ పంచాయతీలు, ఆ గ్రామ పంచాయతీలో వీళ్ళమే ఉండే ప్రతి చిన్న పెద్ద గ్రామస్తులందరూ కూడా పూర్తి స్థాయిలో సంతోషపడేంత గొప్పగా ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దుతాము, తయారు చేసుకుంటాము అనే అభిప్రాయాన్ని మీకు గర్వంగా సంతోషంగా చెప్తా ఉన్నా. భూమి పూజ ఈ దేవాలయం నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయంటే మంచి రోజు ఫిబ్రవరి 10 తల్లి. ఫిబ్రవరి 10వ తారీఖున ఈ దేవాలయాన్ని పూర్తిగా మనం ఓడలిస్తాము. స్వామిని బాలాలయం అంటారా, బాలాలయం చేస్తారు. స్వామి విగ్రహాన్ని అక్కడే ఉంటుంది, ప్రాణప్రతిష్ఠ అక్కడే ఉంది. దాన్ని డిస్టర్బ్ చేయకుండా మిగతా దేవాలయం అంతా మనం ఊడలేరికి కొత్త నిర్మాణాన్ని మొదలు పెడతాం. కరెక్ట్ గా మరి సమయం ఇచ్చినారా, కాంట్రాక్టర్ 2,000 ఇచ్చినారా, సంవత్సరం ఇచ్చినారా నాకు తెలియదు. సమయం 1.5 సంవత్సరం ఇచ్చినారట ఈ దేవాలయాన్ని పూర్తి చేసేదానికి. అంటే ఈ సంవత్సరం రేపు సంవత్సరంలో 6 నెలల కాలం పూర్తి అయ్యేదానికి ఈ దేవాలయం పూర్తిగా బాగవుతుంది.